వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా ఉంది? గత 1 ఇయర్ నుంచి మనం పరిశీలించామంటే మార్కెట్ కాస్త స్లోగా మూవ్ అవుతుందని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, అసలు ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అయినా కాదా? అదేవిధంగా ఇప్పుడు హైడ్రా తీసుకున్న చెల్లె వల్ల కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి మొత్తం ప్రజలు బయటపడటానికి మార్కెట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి, బాగున్నారు సార్? యా ఫైన్. మీరు? వండర్ఫుల్ సార్, డూయింగ్ గుడ్. సార్ మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇట్స్ మై రియల్లీ ప్లెజర్. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు అయితే చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇట్స్ మై ప్లెజర్. సో ఎందుకంటే మీరు ఇచ్చే సమాచారం చాలా బాగుందని చెప్పడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కన్ఫ్యూజ్ వాతావరణం నడుస్తుంది సార్ మార్కెట్లో. అంటే 1 ఇయర్ నుంచి ఎలక్షన్లు రకరకాలుగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, మార్కెట్ కాస్త స్లో అయింది. సో ఇప్పటికీ మార్కెట్ పుంజుకోలేదు. అవును, ఇదే టైంలో హైడ్రా ల్యాండ్ కమిషన్ కూడా తీసుకుని అవటం వల్ల చాలా మంది అడ్వాన్స్లు ఇచ్చి కూడా వెనక్కి తీసుకుంటున్నారని చెప్పి వినిపిస్తున్న మాట. ట్రూ ట్రూ ట్రూ. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో? ప్రెసెంట్ ట్రెండ్స్ ఏంటి? నేను ఎప్పుడు చెప్తాను యాక్చువల్గా. సో ప్రతిసారి మనం ఏది స్టడీ చేసినా కూడా 2 పర్సెప్షన్స్ ఉంటాయి. ఒకటి స్థూలంగా స్టడీ చేయాలి, సూక్ష్మంగా కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రస్తుతం హాట్ టాపిక్ కొంచెం హైడ్రా గురించి చెప్తూ మిగతా నేను కవర్ చేస్తాను. హైడ్రా అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్, ఎస్పెషల్లీ నేను రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో. అంటే ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, లేకపోతే దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి కూడా దిస్ విల్ బికమ్ ఏ కొంచెం హాట్ టాపిక్గా ఉందన్నమాట. ఎవ్రీబడి ఈజ్ థింకింగ్, అనలైజింగ్ వాట్ హ్యాపెండ్ అనేది. సో మనం హైడ్రాకి సంబంధించింది కూడా మనం దీని మీద ఒక 3 పర్సెప్షన్తో స్టడీ చేయాల్సి ఉంటుంది. 3 పర్సెప్షన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మళ్ళీ ఒక్కొక్క పర్సెప్షన్లో స్థూలంగాను అట్లానే సూక్ష్మంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ పర్సెప్షన్ వచ్చరికి ఎన్విరాన్మెంట్. యాక్చువల్గా హైడ్రా అనేది రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనమాట. సెకండ్ అనేది పీపుల్స్ పర్సెప్షన్, ప్రజలు హౌ దే ఆర్ టేకింగ్ ఇట్, హౌ దే ఆర్ ఫీలింగ్ ఇట్, యాక్చువల్లీ హౌ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. నెంబర్ 3 వచ్చరికి గవర్నమెంట్ పర్సెప్షన్ ఎలా ఉందనేది. సో ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్కి వెళ్దాము. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఆల్సో ఇట్ ఈస్ ఎ వైటల్ రోల్ యాక్చువల్గా. సో మెయిన్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ వీఆర్ డూయింగ్ దిస్, ఇదంతా మేము ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నాం అనేది చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పార్ట్లు కనుక తీసుకుంటే ఒక సైంటిఫిక్ థియరీ ఉంది. థియరీ ప్రకారం మన భూమండలం ఏర్పడి 460 సంవత్సరాలైంది. 460 సంవత్సరాలైంది. దాన్ని మనం స్టడీ చేయడానికి స్కేలింగ్ డౌన్ చేసామనుకోండి. అంటే ఒక 46 సంవత్సరాల కింద కనుక తీసుకుంటే, అంటే స్కేలింగ్ డౌన్, అంత పెద్ద స్టడీ కష్టం కాబట్టి 46 సంవత్సరాల కిందగా స్కేలింగ్ అనేది చేస్తే, అంటే ఈ భూమండలం 46 సంవత్సరాలు కనుక ఏర్పడితే మానవ మనుగడ స్టార్ట్ అయింది 4 గంటల నుంచి. అంటే 46 సంవత్సరాలు ఉంటే 4 గంటల నుంచి మానవ మనుగడ స్టార్ట్ అయింది. దాంట్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ 1 మినిట్ అవుతుంది స్టార్ట్. ఈ 1 మినిట్లో మనం 30% ఎన్విరాన్మెంట్ని తినేసాం 1 మినిట్లో. అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. దానివల్ల మీరు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది అన్న అక్కడి నుంచి 1850లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చింది. అంటే ఈ డ్యూరింగ్ దట్ పీరియడ్, ఆ పీరియడ్లో ఎన్విరాన్మెంట్లో ఎక్కడా చేంజ్ లేదు. అంటే ఇప్పుడు 57 డిగ్రీస్ మైనస్ ఉండే చోట 57 డిగ్రీసే ఉంది, 37+ డిగ్రీస్ ఉన్న చోట ఎన్విరాన్మెంట్ 37 డిగ్రీసే ఉంది, ఎక్కడా చేంజ్ లేదు. బట్ వెన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం దాన్ని హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది 1850 నుంచి. అక్కడి నుంచి ఇంకా ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతూ వచ్చిందనమాట. ఇది మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుందంటే, సో ఇది ఆల్రెడీ ప్రభావితం చూపడం స్టార్ట్ చేసేసింది, అది మనం గుర్తించడం లేదు. అదేంది, మన జీవిత ప్రమాణ స్థాయిలు కానీ, మన లైఫ్ స్పాన్ కానీ 12 సంవత్సరాలు తగ్గిపోయింది ఆల్రెడీ. 12 ఇయర్స్ సైంటిఫిక్ థియరీస్ డాక్టర్స్ అని చెప్పేది. ఇంకోటి చెప్తాను, డాక్టర్ హెగ్డే అనేది ఏంటంటే, మనం అనేది ఒక 10%, మనం బార్న్ జీన్స్, మన పేరెంటల్ ఇవన్నీ 10%, 90% అనేది ఎన్విరాన్మెంట్ అని చెప్తారు ఆయన. అంటే మన కణాలు 100 కోట్ల కణాలు అనేది పుట్టేవి అంతా ఎన్విరాన్మెంట్ని తీసుకునే పుడతాయి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ పొల్యూటెడ్, యూ విల్ బీ పొల్యూటెడ్. అందుకే లైఫ్ స్పాన్ తగ్గిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజ్ రావటం, ఇంకా ప్రతిదానికి ఫ్యాటిక్స్ ఇవన్నీ డిసీజ్ రావటం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ప్రత్యక్షంగా కూడా ఇది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ యాక్చువల్గా ఎన్విరాన్మెంటల్. సో దీంట్లో మళ్ళీ రిలీజియస్ ఆస్పెక్ట్లో, ప్రకృతి విషయంలో, ఈ రిలీజియస్ ఆస్పెక్ట్లో పూర్వీకులు ఆ రోజు నుంచే ప్రకృతిని రక్షించాలని, ప్రకృతిని ధర్మో రక్షిత అనేవాళ్ళు. సో ధర్మం అంటే అప్పుడు ప్రకృతి ధర్మాలు అన్నమాట. ప్రకృతిని రక్షించుకోవాలి, లేకపోతే
మానవ మనుగడకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పటి నుంచి కూడా రిలీజియస్ మనం చూసే పండుగలు కూడా చూడండి, ఎక్కువ మనం చెట్లను పూజిస్తాం, మొక్కల్ని పూజిస్తాం. సపోజ్ ఇప్పుడు రేపు వినాయక చవితి ఉంది, వినాయక చవితి రోజు పత్రిక అవన్నీ తీసుకొస్తాం, చెట్లతో వెళ్తాం, చెట్లతో మనం సింక్ అవుతాము. అలానే ఉగాది రోజు అవి వేపొత్తని అవన్నీ తింటాం. సో టు మేక్ ద అవేర్నెస్, నేచర్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ మతాలు ఇవన్నీ ఆచారాలు అనేవి వచ్చాయి అనమాట. ఇది మనం స్థూలంగా చూస్తే దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్ ఇంపాక్ట్. ఇంకా సూక్ష్మంగా చూస్తే అంటే మనం నేరో డౌన్ చేసుకుంటే ఈ లేక్స్, ఇప్పుడు వచ్చిన లేక్స్ కానీ నదులు కానీ ఇవి ఎలా ఉంటాయంటే, నదులు లేక్స్ తర్వాత ఇవన్నీ కొన్ని సహజంగా ఏర్పడినవి ఉంటాయి, కొన్ని మన అవసరాల గురించి తీసినవి ఉంటాయి, మన అవసరం గురించి మనం తవ్వుకునేవి ఉంటాయి అనమాట ఈ లేక్స్ ఇవన్నీ. సో ఇవి ఎందుకు చేస్తారంటే, మనకి భగవంతుడు ఆల్రెడీ ఏమంటారు, ఆ భగవంతుడు ఏమంటాడు, సకల చరాచర సృష్టి ప్రతి జీవి కూడా సృష్టించింది మనిషి కోసమే. ఉన్న జన్మాల్లో అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. అంటే ఈ వాటర్ కానీ సూర్యుడు కానీ లేకపోతే మట్టి లోపల ఉన్న పురుగు పుట్ర కూడా మన గురించి పుట్టించినవి అనమాట. అయితే దాన్ని లిమిటెడ్గా మనం దానికి వాల్యూ ఇస్తూ వాడుకోవాలి యాక్చువల్గా. లేకపోతే ఏమవుతుంది అనేది వాట్ వీఆర్ ఇప్పుడు చూస్తున్నాం కదా, అనుకోని వర్షాలు, అనుకోకుండా తీవ్రంగా ఎండ ఉండటం. అసలు ఈ టైంలో మనం ఎప్పుడు ఏసీ వేసుకున్నది లేదు. ఇప్పుడు ఈ లాస్ట్ 10 days బ్యాక్ అయితే ఎండలకి ఏసీ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 96-2000 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చేటప్పుడు గుంటూరు నుంచి మాకు ఆ టైంలో ఏసీ బస్సెస్ లేవు, మామూలు బస్సులో వచ్చేసేవాళ్ళం. ఎండాకాలంలో వస్తే మొత్తం సింపుల్ టీషర్ట్ వేసుకుని హైదరాబాద్ వస్తాం. హైదరాబాద్ రాగానే హైదరాబాద్లో చలి ఉండేది ఎండాకాలంలో. మార్నింగ్ దిగుతాం బస్సు. ఇక అప్పుడు స్వెటర్స్ వేసుకుని ఆటో ఎక్కేసి ఇట్లా వణుకుతూ ఇంటికి వెళ్ళిపోవడం. దట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ అప్పుడు. ఈరోజు బస్సెస్ ఏసీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏసీ బస్ కోసం ఎక్కువ ఏసీ పెడతాడని స్వెటర్ కూడా పెట్టుకుంటున్నాం అవసరాన్ని బట్టి. చలికాలంలో ఇక్కడికి వచ్చినా కూడా ఆటో ఎక్కేటప్పుడు స్వెటర్ తీసుకుని చలికాలంలో ఇంటికి వెళ్తున్నాం. ఇది 4 o'clock 5 o'clock. దట్ ఈస్ వై ఇట్ ఈస్ చేంజింగ్. వీ నీడ్ టు అబ్జర్వ్ దట్. ఇది మన జీవితంలో చుట్టుపక్కల ప్రతిదీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు హైడ్రా కమిషన్ తీసుకుంటే 100% కరెక్ట్ అంటారు. దీనిలో 2 ఉన్నాయండి. హైడ్రా డెసిషన్ అనేది కరెక్ట్, బట్ అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అప్రోచ్. సో ఇది కూడా ఎందుకంటే ఈ కుంటలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటర్ ఏమవుతుంది మీకు ఎప్పుడైనా కుంటలు చుట్టుపక్కల పడిన వర్షం ఎప్పుడైతే అక్కడ బిల్డింగ్స్ కానీ కాంక్రీట్ కానీ లేకపోతే వర్షం అంతా భూమిలోకి వెళ్ళి భూమి పైనుంచి చెరువులోకి వెళ్తుంది. అలానే భూమి లోపల నుంచి కూడా లేయర్స్ కూడా చెరువులోకి వెళ్తుంది అనమాట. సో అదేమవుతుంది, చెరువు అంతా నిండిపోయి ఉంటుంది. ఆ చెరువు మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ని మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఆ తడిని ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తుంది. భూమి కింద ఆల్రెడీ ఒక పెద్ద ఇంజన్ నడుస్తుంటుంది, మైక్రోబయం అంటాం దాన్ని. సో అదేంటంటే ఎప్పుడు పర్కులేట్ చేస్తూ ఉంటుంది ల్యాండ్ని. సో దానివల్ల ఏమవుతాయి, మనకు చెట్లు చుట్టుపక్కల బాగా గ్రో అవుతాయి. అంటే విపరీతంగా దట్టంగా గ్రో అవుతాయి. దట్టంగా గ్రో అయిన ట్రీస్ వృక్షాలు ఏదైతే ఉన్నాయో అవి క్లౌడ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. క్లౌడ్స్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఇట్ బికమ్ రెయిన్. మళ్ళీ రెయిన్, ట్రీ, ఇదంతా ఇదొక సైకిల్ అనమాట. సో ఈ సైకిల్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. చుట్టుపక్కల బిల్డింగ్స్ కట్టేసాం అనుకోండి, బిల్డింగ్స్ కడితే వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే కాంక్రీట్ మీద పడిన వర్షము 85% ఏమవుతుందంటే కాంక్రీట్ పీల్చుకుంటుంది, మళ్ళీ ఎండ రాగానే ఎవాపర్ అయిపోతుంది. అది భూమి లోపలికి వెళ్ళి చెరువులోకి వెళ్ళి ఛాన్సే లేదనమాట. నెంబర్ 1 అక్కడ ఒక అనర్థం జరుగుతుంది. నెంబర్ 2 ఏంటంటే బిల్డింగ్స్ అడ్డం ఉండటం వల్ల వాటర్కి వెళ్ళే దారి ఉండదుగా. చెరువులకి వెళ్ళాలి, అది వెళ్ళేటప్పుడు దారి ఉండదు కాబట్టి ఏమవుతుంది, ఇళ్లలోకి, సెల్లార్లోకి, ఇక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే దాని తీవ్రత అలా ఉంటుంది, తీవ్రంగా. అప్పుడు ఎవరికి లాస్, మనకే. ఇప్పుడు చూసారు రీసెంట్ పేపర్లు చూసి కొన్ని 100 కార్లు ఇంజన్స్ పని చేయట్లేదు, వాటర్లో వెళ్ళిపోయినాయి, ఇన్సూరెన్స్లు అన్నీ బిజీ ఉన్నాయి, సర్వీస్ సెంటర్స్ అన్నీ బిజీ ఉన్నాయి. దిస్ ఈజ్ వే గోయింగ్ అనమాట. సో ఇలాంటి ప్రకృతి వైపత్యాలకి ఇబ్బంది మనమే కాబట్టి ఈ హైడ్రా లాంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని క్రమబద్ధం చేయాలనేది ఒక ప్లానింగ్తో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. హైడ్రా ఈజ్ 100% కరెక్ట్, దాని అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఒక గవర్నమెంట్కి ప్రకృతి పట్ల ఇంత తీవ్ర స్థాయిలో శ్రద్ధ తీసుకోవడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఏదో వస్తుంది, హైడ్రా అయితే తెచ్చారు కానీ ఇంత హడావిడి ఉంటుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో దీంట్లో హైడ్రాలో ఎఫెక్ట్ 3 perception ఉంటుంది. ఎఫెక్ట్ అయిన వ్యక్తుల్లో ఎలా ఉంటుంది, ఒకళ్ళు సెలబ్రిటీస్ లేకపోతే హై పొలిటీషియన్స్ నెట్వర్క్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హైడ్రా వచ్చేసి ఏదో ఆ చెరువు గట్టు మీద కట్టారని చెప్పేసి కొట్టేసినా కూడా వాళ్ళు కొంచెం ఆ బ్రాండింగ్ ఏదైనా పోతుంది, చిన్నపాటి లాస్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. ఓకే, సో వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇది ఒకటి. నెంబర్ 2 వచ్చేసరికి అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైక్ ఎఫిలెంట్ పీపుల్ అనమాట. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. బట్ ఏంటంటే
మంచి కూడా తప్పు ఉంది కదా, మనం ఏం వాయిస్ రైజ్ చేస్తాం, పరువు పోతుందని ఒకవైపు ఉంటుంది. ఇంకోవైపు కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉంటుందిగా, ఇల్లు అవన్నీ కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ అయ్యిందని చెప్పి ఎమోషనల్ బాండింగ్తో బాధ ఉంటుంది. ఒకవైపు విపరీతమైన కోపం కూడా ఉంటుంది. దే విల్ వెయిట్ ఫర్ ద టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా దాన్ని ప్రొటెస్టెంట్లో తీవ్ర స్థాయిలో ప్రొటెస్ట్ చేస్తారు దీన్ని. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసరికి సామాన్య మానవులు. వీళ్ళకి ఇవేం ఉండదు, మనం తప్పు చేసాం, నేనున్న ఇల్లు నన్ను డిస్ట్రాయ్ చేసి నన్ను బయటపడేశారనేది ఒక తీవ్రమైన బాధ ఉంటుంది. ఎందుకంటే హోమ్ ఈజ్ ద నెక్స్ట్ సెంటిమెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్ మనకి, తర్వాత హోమ్ అనమాట. ఇంటికి సంబంధించిన మమకారం, లేకపోతే మనం ప్రతి వస్తువు కొనేటప్పుడు కానీ, లేకపోతే ఇల్లే కొనేటప్పుడు కానీ, పెయింట్స్ దగ్గర కానీ, వాస్తు విషయంలో కానీ అన్నీ అత్యంత జాగ్రత్తలు ఎక్కువ టైం తీసేసి మనం సెలెక్ట్ చేసుకుని చేస్తాం. ఇది నాట్ ఓన్లీ ఒక షెల్టర్ కాదు, ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ అనమాట. ఇలాంటివి పడగొట్టినప్పుడు చాలా తీవ్రంగా బాధపడాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వే గోయింగ్ ఆన్. అయితే వీళ్ళు అనేది ఏంది యాక్చువల్గా, సార్ నాకు హుడా అప్రూవల్ ఉంది ల్యాండ్కి, బిల్డర్స్ ఏమంటారు మాకు హుడా అప్రూవల్ వచ్చింది, మేము కన్వర్షన్ పే చేసాము, నాకు హుడా ఛార్జెస్ పే చేశాను, తర్వాతనేమో నాకు బిల్డర్స్ ఫైనాన్స్ వచ్చింది, బిల్డర్ ఫైనాన్స్ ఎస్బీఐ నుంచి కూడా వచ్చింది, ఎస్బీఐ నుంచి కూడా నాకు లోన్ శాంక్షన్ అయింది, వాళ్ళు త్వరగా ప్రాసెస్ చేశారు డాక్యుమెంటేషను, నేను బిల్డింగ్ కట్టాను, అమ్మాను, మళ్ళీ కస్టమర్లు కొన్నారు, కస్టమర్లు కూడా ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నారు, కస్టమర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ డబ్బులన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి, ఈ ట్యాక్సెస్ జిఎస్టీలు అవి కూడా గవర్నమెంట్కి వెళ్తాయి. అలానే బిల్డర్ కట్టినప్పుడు పే చేసే హుడా ఫీజెస్ వాళ్ళకే వెళ్తాయి. అట్లానే ఇది అసెట్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ పే చేసే, ఇవన్నీ ఎవ్రీథింగ్ గవర్నమెంట్కి వెళ్తాయి అనమాట. సో ఇవన్నీ మేము ఆల్రెడీ పే చేసి వారిని ప్రాంప్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా వచ్చేసి హడాని కూల్ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఒక ఇది అనమాట. దట్ ఈస్ వే ఐ టోల్ దట్ అప్రోచ్ అనేది అసలు కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అనమాట. ఓకే, ఒకటి డెస్టినేషన్ మంచిదే ఉండాలి, దానికి వెళ్ళే మనం రూట్ కూడా మంచిదే ఉండాలి. సో దీనికి గవర్నమెంట్ ఏంటంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఎగ్జిట్ ప్లాన్ అని 3 తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఇప్పటివరకు కొడుతూ వచ్చారు, కొన్ని దగ్గరకు వచ్చేసరికి ఇంకక్కడ హెల్డప్ అయ్యారు. మేబీ మీ రీజన్స్, కాలేజీలు అనే స్కూల్స్ అనే వాటి మీద రీజన్. మొన్న 4th ఒక 2-3 రోజుల క్రితం హైకోర్టు కూడా ఒక ఎన్విఎన్ అనే కన్స్ట్రక్షన్ ఒక 12 acres ఏదో వాళ్ళది ఏదో హుడాలో నోటీస్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు మొత్తం. ఇంకా ఇప్పుడు ఒక్కళ్ళ తర్వాత కూడా స్టేలు తెచ్చుకోవడం స్టార్ట్ అవుతారు, ఇంకా అది ఇదైపోతుంది అనమాట. బట్ ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉండదో అది మనసులో బాగా ఉండిపోతుంది, తర్వాత బాగా ఉంటుంది. తర్వాత ఏమో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది ఉన్నారు. సో ఇది వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ని కొంచెం ఎఫెక్ట్ అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో అక్కడ గవర్నమెంట్ పడిపోవడానికి మేజర్ రియల్ ఎస్టేట్లో అంటే చాలామంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళకి వృత్తి లేక, డెవలప్మెంట్ లేక, అవి లేక, దీస్ ఆర్ ద రీజన్స్, వన్ మేజర్ రీజన్ అనమాట. డెవలప్మెంట్ లేకపోతే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. అట్లానే రియల్ ఎస్టేట్ బాగుంటే ఎంత క్రేజ్ ఉంటుంది అసలు యాక్చువల్గా. చూసారా, మనం కేసీఆర్ని రెండోసారి ఎందుకు ఎన్నుకున్నారు, చంద్రబాబు నాయుడు ఆ టైంలో 2వ సారి ఎందుకు ఎన్నుకున్నారు. దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఏంటంటే గవర్నమెంట్ బాగా వర్క్ చేస్తుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కనుక వస్తూ ఉంటే జనాలకి ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చాలామంది బ్రతుకుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంటుంది.